ఆ సంగతి మర్చిన మూర్ఖులము. కానీ మీరైతే మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో దినదినము మాకు చేస్తున్న ఈ పనులను బట్టి, మా మీద నువ్వు చూపిస్తున్న కృపను బట్టి ఏ విధంగా వర్ణించగలరు, ఏ విధంగా మాట్లాడుకోగలం ఆయన జస్ట్ అనుభవించడం తప్ప. తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు. ఇప్పటి వరకు మంచి మాటలు విన్నాం. మాలో స్వార్థపూరితమైన జీవితం ఉండకూడదని, మనుషులందరి కొరకు మా ప్రార్థన ఉండాలి అంటే, మా పైన మీరు పెట్టిన భారాన్ని మీరు గుర్తు చేసుకోవాలంటే మేము మేలు జరగటానికి సంఘంగా కూడుకోవాలి. ఇలా మమ్మల్ని అందరినీ ఏకీకృతం చేసినందుకు స్తోత్రాలు. ఇదిగో మరి 10 నిమిషాలు ఈ మాటలు పంచుకోవాలని ఆశతో ఉన్నాం నాయన. మాకేం తెలియదు, మాకు రాదు, మా జ్ఞానంతో మేము చెప్పాలనుకున్నా మేము అర్థం చేసుకోలేము. అంతకు మించి ఈ మాటలు విందాము అని వచ్చిన బిడ్డలకి కూడా మేము అందించలేము. కనుక తండ్రి మీ జ్ఞానం మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మదేవ మీ సహాయాన్ని అందిస్తున్నాము తండ్రి. కేవలం వినివారు మాత్రంగా ఉండకుండా మేము ఈ మాటలు విని గైకొని వాటిని పాటించడంలో నిన్ను మెప్పించే విధంగా మా జీవితాలను ఉంచమని, అనేక ఆత్మల కొరకైన భారాన్ని మాపై పెట్టినందుకు, మమ్మల్ని నమ్మినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వెళ్తున్నాం మా పరమ తండ్రి. దేవుని నామమున అందరికీ వందనాలు. వాక్యము మనకి చాలా అవసరం. ఆహారం లేకపోయినా పర్లేదు, కానీ వాక్యము చాలా అవసరం. మనం బ్రతికి ఉండాలి అంటే జీవాహారం కలిగి ఉండాలి. జీవాహారం లేని బ్రతుకు ఎలా ఉంటుంది అంటే, చూడటానికి చాలా అందంగా కనపడిన జీవితం ఉంటుంది, కానీ మన జీవితంలో సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. అన్నీ ఉంటాయి, ఎదురుగా తినటానికి ఉంటాయి, త్రాగటానికి ఉంటాయి, సుఖించడానికి ఉంటాయి, కానీ ఎందుకో లోటు అనిపిస్తుంది. అందుకే భక్తుడు కూడా అంటాడు, విస్తారమైన ధనము ఉంది నెమ్మది లేకుండా ఉండటం కన్నా, మేబీ సామెతలు 16లో అనుకుంటా ఉంటుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఇంతున్న చాలు అని. ఒక అనుభవము మనిషిని ఇంకొక మనిషి యొక్క లైఫ్ మీదకి పడుతుంది అంటే అది ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి మాట. అందుకే మీరు మాట్లాడేటప్పుడు మీ మాట ఎలా ఉండాలంట, రుచిగా ఉండాలి. రుచిగా రావాలంటే ఏమేయాలి, అన్నీ వేసి గర్వంగా చెప్పుకుంటుందండి సామెత. మరి ఎలా పుట్టించాలని అన్నీ వేసి చూడు, నన్ను వేసిన తర్వాత చూడు అంటారంట. ఉప్పు అది ముందు తెలుసుకున్న దేవుడు ఉప్పు వేసినట్లుగా అనే మాట రుచిగా ఉండాలి అంటే మీ మాట ఉప్పు వేసినట్లుగా అని చెప్తున్నాడు. సో మన మాట, మన ప్రవర్తన, మన జీవితం అన్నీ ఒక్క రోజులో బాగైపోవండి. దేవుడు మనల్ని సరి చేసుకుంటూ వస్తారు. దేంతో? వాక్యం అనే బెత్తంతో. ఒక్కొక్కసారి మొండి ఉన్నాం కదా, మనం వినలేము. ఒక్కొక్కసారి మనమే గొప్ప అనుకుంటాం, ఒక్కొక్కసారి నాకు తెలియదా అనుకుంటాం. అలా అనుకున్న వాళ్ళకి వాక్యం అర్థం కాదు. నేను ఎంత విన్నా నీ వాక్యంలో ఏదో దాగుంది, నేను నేర్చుకోవాల్సింది, నేను లోపడవలసింది, నేను పాటించవలసింది. సో నన్ను నీ దగ్గర నుంచి దూరం చేయకున్నాయినా అని మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను మార్నింగ్ మెసేజ్ లో చెప్పాను, మాటలను సిద్ధపరచుకొని అని ఒక మాట చూసాం మేము మార్నింగ్. అదేంటి మాటలు ఎందుకు సిద్ధపరచుకోవాలి, అక్కడితో ఆగింది నాకు చాలా రోజులు. మాటలు సిద్ధపరచుకోవాలి అంటే ముందు మనసు రెడీగా ఉండాలి కదా. సో ముందు మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం స్పెండ్ అయ్యేలాగా చూసుకోవాలి. లేకపోతే మాట అర్థం కాదు. మన స్వభావము, మన ప్రాచీన స్వభావము మనల్ని డామినేట్ చేయకూడదు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎంత నా శరీరపరమైన స్వభావం ఇది, కానీ నీ వాక్యం దాన్ని కొట్టేయాలి. అదే కదా, పాత ప్రాచీన స్వభావాన్ని సిలువకేసి కొట్టేయాలి. అప్పుడు మనలో ఉన్న కొత్త మనస్తత్వం, నూతన స్వభావం ఉంటుంది కదా, అదేముంటుందో తెలుసు, అన్నిటికీ న్యూట్రల్ అయి ఉండాలి. అన్నిటికీ న్యూట్రల్ అయి ఉండాలి.
అలా న్యూట్రల్ అయ్యామనుకోండి, ఏ విషయం జరిగినా నువ్వు పాట నేర్చుకుంటావు తప్ప మనం దేవునికి దూరం కాలేం. సో ఒక మాట చూపించి ముందుకెళ్తాను. కీర్తనల గ్రంథము 103వ కీర్తన చూడండి. కీర్తన 103వ కీర్తన 20వ వచనం. 103వ కీర్తన. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నేర్చుకుని పరశూరులారా, ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఇక్కడికి వచ్చామంటే ముందు ఏం జరగాలి మనలో? నాది ఆజ్ఞ, నేను నీకు పాటించాలి, నాకేం అవసరం అంటుంది శరీరం. ఏమంటదంటే ఇవన్నీ ఎవరు పాటిస్తారు, నా బాధ ఎవరికి తెలుసు, నీ బాధ ఎవరికి తెలియదు, ఒక ఆయనకి తెలుసు, అందుకే ఆజ్ఞ పెట్టాడు. ఆజ్ఞకు లోబడటం తెలిస్తే నువ్వు ఈక్వల్ టు ఏంజల్ అన్నట్టు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే దూతలారా. ఎవరి దూతలు? నువ్వు ఉన్నవాడైన దేవుని యొక్క దూతలు. యెహోవా అంటే ట్రాన్స్లేటెడ్ వర్డ్ ఏంటంటే ఇన్ తెలుగు ఉన్నవాడైన దేవుడు. ఎప్పుడున్నావు? నీకు ఎప్పుడు కావాలి? ఇలా అడగాలి నువ్వు. నీ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? 5000 సంవత్సరాల క్రితం నుంచి. అంటే కాదే, మనం పుట్టక ముందు కూడా కదా, అంతకు ముందే అసలు ఆయన వల్లే భూమి, ఆయన అనుకోవడం వల్లే. ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితంలో దేనికి లోబడాలి? ఆయన ఆజ్ఞకు లోబడితే నువ్వు ఈక్వల్ టు ఏంజల్. అంటే ఏంజల్ అంటే ఆయన పనులు చేయిస్తారు కదా. వెళ్ళి చెప్పురా అని చెప్పాడు అనుకోండి, ఎవరికో నీకు బిడ్డ పుడతాడు, క్షారం చేసుకోవద్దు, జాగ్రత్తగా ఉండు, ద్రాక్షరసం ముట్టుకోవద్దు అని చెప్పాడా? అయితే నువ్వే దేవుళ్ళలో ఉన్నావు, వచ్చి ఫుడ్ తినంటే ఏమంది? మాకు అవేం లేదు, జస్ట్ ఇన్ఫార్మ్ చేసి రమ్మన్నారు, మేము చేసి వస్తాం. అంటే ఆజ్ఞకు లోబడే వాళ్ళు వెళ్ళి చెప్పమన్నారు, మేము చెప్పొస్తాం. ఆజ్ఞ పాటించే వాళ్ళు ఎలా ఉంటారు అనేదాన్ని చూపించడానికి ఏం చేద్దో ఆయన కంపారిజన్ చేశారు. సో దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేరుస్తాం. ఆజ్ఞకు లోబడితే వాక్యాన్ని నెరవేరుస్తాం. ఇది చాలా కష్టం. ఒక్క లైన్లో ఉండగానే జీవితకాలం పట్టుద్ది. అర్థమవుతుందా? జీవితకాలం. ఎన్నిసార్లు ఆయన ఆజ్ఞ ఇదని తెలిసిన మనం పాటించలేదు. చూడండి, గమనించుకోండి, ఎవరికి చెప్పక్కర్లా. ఇప్పుడు ప్రతిరోజు ప్రార్థనలో ఉన్నాం అనుకోండి, ప్రతిరోజు ఆయన మాటలకు ఆజ్ఞలకు లోబడ్డాం అనుకోండి, గొడవలు జరగదని చెప్పను, జరుగుతాయి, కంపల్సరీగా జరుగుతాయి. ఎందుకంటే మనం శాంతంగా ఉండని వాడు ఎవడో, అబ్బాయి వీళ్ళు నెమ్మదిగా ఉన్నారు, వీళ్ళకి ఏదో పెట్టాలి, నాకు వీళ్ళ బలహీనత ఇదని తెలుసు కాబట్టి పెట్టేస్తా అంటాడు. ఇప్పుడు వాడి యొక్క తంత్రం తెలిస్తే నువ్వు మనిషిని ద్వేషిస్తావా? ద్వేషించవు. అయ్యో వీళ్ళు ఈ విషయపరంగా ఎంత బలహీనలైతే నేనెంత బలంగా ఉండాలైతే అని నేర్చుకోవాలి తప్ప మనుషుల్ని అసహించుకోవద్దు. మనిషిలో ఉన్న పాపాన్ని మనం అసహించుకోవాలి. అర్థమవుతుందా? సో ఆయన వాక్యాన్ని నెరవేర్చేవాళ్ళు బలముతో కూడిన శూరులు, బలశూరులు. నెరవేర్చే కెపాసిటీ నీకు రావాలంటే ముందు ఆజ్ఞకు లోపడాలి. ఆజ్ఞకు ఎలా లోపడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్స్ ని చూడు. ఎంత మాట ఉంది, ఇదే ఒక పాఠం అయిపోయేటట్టుంది. ఆయనను సన్నుతించుడి. ఎందుకని? అసలే నాకు లోబట్టం కాదు నాయన. నువ్వేమో ఏంజల్ చూస్తే ఇట్లా చెప్పాను, అలా వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పమన్నాడు, చెప్పేసింది, భయపడకని చెప్పావు. అలాగే యాస్టీస్ మెసెంజర్ తీసుకొచ్చి నీకు చెప్పేసింది మానవ జాతికి. ఇదిగో ఆయన చెప్పాడు, కానీ ఆయన ద్వారా వచ్చిన నేనే నాకు ముందు నాకు ఒక టెంకాయ పడుతుంది అన్నారా? ఏ ఏంజలైనా అదిందా? అలా ఉండాలి. అందుకే ఇక్కడ ఏంజల్ లాంటి వాళ్ళని చెప్పాడు ఆయన. ఇదే పట్టుకొని మనకు కాదు, యెహోవా దూతలారా అన్నట్టు దూతలకు చెప్పాడు, మనకు కాదని కాదు. ఇక్కడ వాక్యాన్ని విడగొట్టుకోవడం కూడా మనకు చేత కాదు, ఆయనే మనకు సహాయం చేయాలి. ఎందుకంటే ఆయన స్క్రిప్చర్ కదా ఇది. ఇక మనుషులు రాశారు అనుకోండి, ఆయన రాసిందే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎవరి చేత రాయించబడింది వాక్యం? పరిశుద్ధాత్మ సహాయం, దైవావేశం. పైగా వాక్యం ఎప్పుడు హెచ్చరిక చేస్తారు ఏంటంటే ఆయన ఆవేశంతో అయితే హెచ్చరిక చేయమా ఏంటి? మరి అంబాసిడర్స్ ఏం చెప్తారు?
ఆయన ఎలా ఇదిగో వాళ్ళు భయపడి చెప్పురా, వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చి చెప్పురా, వాళ్ళు భయపడేలా చెప్పురా అన్నారు అనుకో, అలాగే చెప్పాలి. వీళ్ళు ఎంత వినటం లేదు కాబట్టే కదా ఇప్పుడు ఎండింగ్ డేస్ అంజూరపు చెట్టుని అకాలంలో చూసి కాయ దొరకపోతేనే చెప్పించేశాడు ఆయన. ఇప్పుడు ఏ దినాలు ఉన్నాయి? స్టార్టింగ్ దినాలా? మరి ఇప్పుడు ఏ ఫ్రూట్ దొరకదా? దొరకదేమో. ఏర్పరచబడిన వారిని సహితము మోసం. ఎంత డేంజర్ వ్యాధో తెలుసండి. ఏర్పరచబడిపోయినా మీకు ఆమె మగనాలు బలు తీసుకున్నాను తాటపడిపోయి అంటే రెండు నేను రెడీగా ఉన్నానంటే వాడిని గమనించాలి. వాడిది ఏంటిది? తంత్రం, మ్యాజిక్ వాడిది. ఏ క్షణంలో ఏ విధంగా ఎలా వచ్చి మనల్ని మభ్య పెడతాడో తెలియదు. సులువుగా చిక్కులు పెట్టేస్తాడు వాడు. అది పాపమై కూర్చుంటుంది. ఆ పాపం తీసుకెళ్ళి ఎక్కడికి పడుతుంది మనల్ని? పాపము పరిపక్వం అయిపోద్ది. పాపం వస్తే సైలెంట్ గా ఉండదు. పరిపక్వం అంటే తొందరగా పండైపోద్ది అనమాట. అంటే ఎక్కువ పాపాలకి ఎక్కువ పాపాలకి ఛాన్స్ ఉంటది. ఉదాహరణగా అందుకే ఆయన ఆజ్ఞకు లోబడాలి. అలాగే 140వ కీర్తన కూడా చూడండి. 140వ కీర్తన 13వ వచనం. నిశ్చయముగా, ఖచ్చితంగా దేవుడికి ఎంత కాన్ఫిడెన్స్ అండి? డెఫినెట్ గా. అంటే నీతి మంతులము అనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారట? నిశ్చయముగా నీతి మంతులు నీ నామానికి థ్యాంక్స్ గివింగ్ చేస్తారా? ఎంతమంది ఒబే చేసాం? ఎన్ని రోజులు ఆయనకి పాట పాడలేదు మా మనసులో, బయటకు పాడతాంలే. ఎందుకని? మన భక్తి ఇదని మనం ఒక ముద్ర వేసాం కదా లోకంలో. చేసావా లేదా? ప్రార్థన చేయండి నేను చేయనంటావు ఇక్కడికి వచ్చి. వాక్యం చెప్పమంటే నేను చెప్పని వాళ్ళు అంటారా? ఎందుకంటే మనం ఒక ముద్ర ఎంచుకున్నాం కదా. సో బయటికి మాత్రం బాగా చెప్తాం. ఇంటర్నల్ గా ఏంటి? ఇంటర్నల్ గా ఇది ఎవరు చూస్తారు? నేను చూడను, నువ్వు చూడు. హృదయ ఆలోచనలను ముందుగా ఎరిగినాడు ఆయన. ఇది ప్రాబ్లం. మన దేవునితో ఏంటి ప్రాబ్లం? నీ ఆలోచన ఏంటో నీకు తెలియక ముందే నువ్వు వింటాను కదా. పేతురుని ఏమన్నా, బాబు నీ కోసం నా ప్రాణం అట్టేస్తాను, అసలు కత్తెత్తుకుని తిరుగుతూ ఉంటాను అన్నాడా లేదా? నాన్న నీ కత్తిని నీ వరలో పెట్టుకో. ఎవరు దేనితో పట్టుకున్నా దాంతోనే పోతారు. నేను పొద్దున కూడా చెప్పాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ కనిపెట్టారు, ఏ కనిపెట్టారు. ఇప్పుడు ఆ ఏమై కూర్చుంది, వేరే తిరిగి ఇంటికి పంపిస్తుంది. సో దేన్ని పట్టుకోకండి, అంతా నీ ఆధీనం అని వదిలేయండి. అర్థమైందా? అందుకనే నిశ్చయంగా డెఫినెట్ గా నీతిమంతులు నీ నామానికి కృతజ్ఞతాస్థితులు చూపిస్తారు. యథార్థవంతులైతే నీ సన్నిధిలోనే బతికేస్తున్నాయినా నివసించడం. అంటే మనకి ఏంటంటే ఇలాంటి మంచి తెలుగు ఏంటంటే అలవాటు అయిపోయి ఏం చెప్పనిపించట్లా. బతికేస్తున్నాయినా, ఇక వేరే మార్గం లేదు అనుకుంటే సన్నిధిని మనం స్కిప్ చేయగలము. ధైర్యం వస్తుందా? అసలు ఎక్కడైనా వెళ్ళిపోవాలైనా ఏం లేదు నాన్న. నేను మాత్రం ఇక్కడ వద్దులనుకుంటే అక్కడ వద్దనుకుంటే ఎవరు నన్ను వద్దన్నా నేను మాత్రం నీ మాటనే నేను తీసుకొని ముందుకు వెళ్తానని అన్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మా అనుభవం చెప్తున్నాం. మాకు నిజం చెప్తుంటే కొంతమందికి ఇబ్బంది కదా. సో వాళ్ళు ఏమన్నారు, నీకు రావద్దు మీరు అన్నారు. భయపడిపోయాం, బాధపడిపోయాం, వ్యాకులు పడ్డాం. అప్పుడు ఏంటా అనుకున్నప్పుడు దేవుడు మాకు బల్ల ఎక్కడ సిద్ధపరిచాడు తెలుసా? నడి రోడ్డు మీద. మా పాత గురువు గారు రెండమ్మా అన్నారు. సరే ఆయన ఇంత బాగా చెప్పేవారు కదా, ఎక్కడో మంచి ఇలాంటి రూమ్లా ఇంత ఏదైనా ఉండకపోవచ్చా అనుకుంటే ఆయన రోడ్డు పక్కన ఒక ముగ్గురు పెట్టుకొని చెప్తున్నారు. ఎందుకంటే సత్యం చెప్పే వాళ్ళకి ఎక్కడ విలువ ఇవ్వరు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ ఫోటో కూడా పెట్టుకున్నాను నేను. దేవుడు అలా వదిలిపెట్టాడు. నా గురించి నువ్వు ఇంత ఆలోచిస్తున్నప్పుడు నేనెంత ఆలోచించాలి? ఇది దేవుడు. అసలు ఆయన పేరే, ఆయన ఏంటంటే రోషము గల దేవుడు. తన బిడ్డల్ని అదే చెప్తుంటాడు, మీరు నన్ను నా గురించి ఆలోచించండి. నువ్వేం చేస్తావు? నా పిల్లలు, నా భవిష్యత్తు, నా ఉద్యోగం, ఇవి ఆలోచిస్తాను. తప్ప ఎవరు చెప్పండి? మందా కదా నాయన, నేను నీ గురించి ఆలోచిస్తాను అంటే ఎవరు చూస్తారు? అంతే కదా.
నిశ్చయముగా కాన్ఫిడెన్స్ దేవుడికి. నీతిమంతులు నీ నామానికి థ్యాంక్స్ గివింగ్ చేస్తారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యథార్థవంతులు నీ సన్నిధిలో ఉండటానికే చూస్తారు. ఇంత బ్రైట్ గా చెప్పేయచ్చు. మరి నీకు యథార్థత ఉందా? నివసించడానికి అంటే నాయన నీ వాక్యం ఎక్కడ దొరుకుతుంది? రాజకీయాలు వదిలేద్దాం. ఇప్పుడు రాజకీయాలు అంటే బయట రాజకీయాలు లేదు, సంఘంలో ఉన్న రాజకీయాలు, పొలిటికల్ పర్సన్స్ కూడా తెలియదు పాపం. వాళ్ళు ఏమంటారంటే బయటకు వచ్చి తిట్టుకుంటారు, నువ్వేమో మాట్లాడి ఒక మాటలు కొట్టుకుంటారు అంతే. వీళ్ళు ఉన్నారే పైకి నవ్వుతారు. వెళ్ళిపోటు ఎక్కడ పొడుస్తారు? వెనక నుంచి వెళ్ళిపోటు. ఏమో తెలుస్తుందా? సంఘాల్లో ఇలాంటి పరిస్థితులు. యథార్థవంతులు కావాలి, నీతిమంతులు కావాలి. ఎక్కడ ఉన్నారు? వాక్యం చెప్పే చోట ఉంటారు. వాళ్ళు ఏమన్నా మీరు ప్రైడ్ చేస్తారా? కోడిగుడ్డు మీద ఏకలు ఉంటాయి కదా, అవి వెతికి చూస్తాం. వాళ్ళలో నీతిమంతులు, వీళ్ళలో నీతిమంతులు. ఎందుకు నీతిమంతులుగా? ఎవరు నీతిమంతులు కాదు. అందరూ ఎవరు అనుగ్రహించే మహిమను పొందలేకపోయాం? ఆ దేవుడు ఇచ్చిన మహిమను పొందలేకనే కదా. జస్ట్ కృప ద్వారా నీతిమంతులయ్యా. ఇంకెక్కడ మనం నువ్వు మంచోడు కాదు, నేను మంచిదాన్ని కాదు, ఎందుకు మనకి ఇవన్నీ? మనం ఎవ్వరూ మంచోళ్ళం కాదు. సెక్షన్స్ లేకపోతే ప్రతి ఒక్కరూ హత్యలు చేసేవాళ్ళని. మాట వరుస కూడా అంటాం కదా, చంపి పడేస్తున్నా మాట వినకపోతే. అవునా? మరి ఆపేయండి, సెక్షన్ లేదు కదా. అంత మంచోళ్ళమ్మా. సో మన మంచి గురించి మాట్లాడుకోవద్దు. నీతివంతుడుగా అవ్వాలంటే, యథార్థవంతుడుగా అవ్వాలంటే ఆయన ఆజ్ఞకు లోబడితే తప్ప నీకు వేరే గత్యంతరం లేదు. ఒకరిని గురించి ఇంకొకరిని ఓదార్చుకోండి. కీర్తనలు మనం ఎలా ఉంటాయి? మన పాటలు దేవుడు ఒక్కడే భజన్ 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 అని ఉంటాయా? ఏంటి ఇక్కడ డ్రమ్ లేదు, రిధం లేదని ఉంటుందా? ఒక పాట పెడితే మనలో ఆ పాటనే కూర్చుంటుంది హృదయంలో కదా. మరి ఎలాంటి పాటలు పాడతామని అంటే మీకు మైక్ కదా ఆపత్తం ఉంటుంది. మరి ఏం చెప్దామని కూర్చున్నాం? మేము దేవుడిని ప్రకటించే వాళ్ళమే అంటారు. ఏం మిస్ అయిపోతుందంటే ఆరాధన పేరుతో ఒక పాటని రిపీటెడ్ గా లాంగ్ గా పెట్టి ఆరాధన చేయటం, రిపీటెడ్ గా స్లోగా పాడటం. ఇది ఆరాధన? ఎందుకు ఇలా ఆరాధన చేస్తున్నారంటే మీరు డ్రమాటికల్ గా ఏడుపుని ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే మాకు నిజంగా ఆడటం రావట్లేదు. ఎందుకు ఆడట్లేదు? మీరు నలగలేదు, విరగలేదు. విరిగితే నలిగితే నేను కదా నీరస్ అయిపోతాను, లాంగ్ గా అని పాడక్కర్లేదు కదా. ఇలా అంటే ఇలా చెప్పేవాళ్ళు తప్పంటున్నారు, కానీ ఆయన గురించి ఆలోచించే వాళ్ళు కొద్ది మంది. ఆ కొద్ది మందిలో ఏర్పరచబడిన వారు కొద్ది మంది కదా, పిలువబడిన వారు రండి అందరికి. అనేకుల్లో ఎంతమంది? లోకానికి అంతటికి పిలుపు ఉంది. ఆ పిలుపుని క్యాచ్ చేసిన వాళ్ళలో కొంతమంది, ఆ కొంతమందిలో ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఇరుకుదారులు. ఇరుక్కోలేదు, నేను నా వల్ల కాదు. అదేంటి ఇది ఎలా ఇరుక్కుంటారు? ఇరుకులో విశాలతను నేను ఇస్తాను కదా. అయ్యో మర్చిపోయాను, మళ్ళీ వెళ్ళొస్తానంటావా? తిరిగి రాజాలని తెలుసా? మాకు తెలీదు, మాకు మర్చిపోయి మీరు దెయ్యం ఉంటారని చెప్తారే. ఎవరు చెప్తారు? ఆధారం ఏంటి? ఏం లేదు. పగలున్న చెట్టే రాత్రి ఉంటది, రాత్రి ఉన్న చెట్టే పగలు ఉంటది. దెయ్యం రాత్రిపూట వెళ్ళిపోతుంది, పగలు కనపడదా? కనపడదు. ఎందుకని? అది మేము సృష్టించుకున్నాం కాబట్టి కదా. సో అబద్ధమును నమ్మునట్లు మోసము చేసేది ఆ శక్తిని ఎవరిచ్చారంట? పోవడం మీ నాశనానికి మీరే పోడు. మీరు అంటారు కదా మీ పిల్లలు ఎంత చెప్పినా నువ్వు మారలేదు, చావు నువ్వు చావు అంటారా? సేమ్ అలాగే. అందుకే పేరెంట్స్ గా మీరు ఎలా బిహేవ్ చేస్తారో ఆయన పరమ తండ్రి కదండి, కొత్తగా వీరికి బుద్ధి తేవాలి అనుకుంటాడు. అంత మంచి తండ్రి. అందుకే వాక్యం మిమ్మల్ని నిద్రపుచ్చింది అనుకోండి, ఎలాకండి ఆ వాక్యానికి? నువ్వు నిద్రపోతుంటే లేపేయడంగా ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ వద్దు అందరూ వద్దన్నా గుమ్మం దగ్గర ఉండటానికి ప్రయత్నం చేయాలి మనం. అలా కాదు, సీన్ రివర్స్ అయింది. ఏంటి మనకి? రెండమ్మా రెండు అంటే ఏమంటున్నారు? వద్దమ్మా వద్దు. ఎందుకని? నిన్ను వాక్యము గుణపరచాలి. గుణపరచినప్పుడు, నిన్ను బాగు చేయనప్పుడు నువ్వు ఇక్కడికి రావటం అవసరం. అందుకని ఒక మాట ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము
29వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 29 ఏం చేయాలంట? మీరు నన్ను వెతకాలి. ఎవరు చెప్తున్నారు ఈ రోజుల్లో క్రైస్తవులు? వెతికితే ఏమవుతారట ఆయన? మీరు నన్ను వెతికినేదలా ఇంకోటి యాడ్ చేశాడు, పూర్ణ మనసు. సగం ఇక్కడ, సగం నా ఆఫీస్లో, సగం ఇక్కడ, సగం నా బంధువుల దగ్గర, సగం ఇక్కడ. అసలు ఎందుకు నోటీ చేసుకుంటూ పోయేది? ఇక్కడికి వచ్చాను అనవసరంగా. వాక్యం ఏమో నన్ను భలే ఇబ్బంది పెట్టేస్తుంది కదా అనుకుని చాలా మంది రాలేదనుకోండి, ఇంకా ఆయన వెతికినట్ట వదిలేసుకున్నట్ట. కానీ అప్పుడప్పుడు వస్తారు, వేరే ఆవేశంతో పాట పాడతారు, వాక్యం చెప్తారు. అసలు వాళ్ళు ఏం ఆపలేము. వాళ్ళు ఏం అదే వాక్యానికి తొందరగా రియాక్ట్ అయ్యి బాగా చెప్పాలంటే వాళ్ళ వైపు నాకు జాలిగా చూడాలి. బాగా చెప్పడం ఏంటమ్మా, దేవుడు మాట కదా ఇది. ఆయన బాగా చెప్పిస్తాడు. ఎందుకు చెప్పిస్తాడు? నువ్వు నేను మారాలని. నేను బాగా చెప్పడం ఏంటి? బాగా చెప్పాలి, తీరాలి, చెప్పి తీరాలి అంతే. ఆయన మాట కదా. బాగా చెప్పాను అన్న తర్వాత నీలో వాక్యం నిలవలేదనుకో, పనిచేయలేదనుకో, నీ సగం ఆత్మతోనే ఎన్నో. సగం ఆత్మ వినింది, మిగతా సగం ఆత్మ మర్చిపోయింది. అర్థమైందా? పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ ఎప్పుడు చేస్తారు? ఇది ఎందుకు, అలా ఎలా? విచారణ పూర్తయింది కేసులో అంటారు. ఎందుకు? దర్యాప్తులు చేస్తారు. ఇది నిజంగా జరిగిందా? ఈయన నిజదేవుడైనా? ఈ దేవుడు నిజమైతే ప్రాక్టికల్ గా నాకెలా అనుభవం అవుతారు? ఏ విధంగా ఆయన నన్ను పోషిస్తానన్నారు? ఏ విధంగా కాపాడుతానన్నారు? ఏం చేస్తే నేను ఈ లోకంలో సెక్యూర్గా ఉండగలను? మరి నేను కష్టపడేది ఎందుకు కష్టం? ఇవన్నీ విచారణ కదా. నువ్వు మందిరంలోకి వచ్చి వినటం ఏంటనుకుంటున్నావు? విచారణ. నీలో చాలా డౌట్స్ ఉంటాయి, నీలో చాలా అనుమానాలు ఉంటాయి. ఆనాడు శిష్యుడు ఒక్కడే అనుమానస్తుడు, వేలు పెట్టి చూస్తున్నా అంతానైనా. ఇప్పుడు మనం ప్రతి సెకను అనుమానాలే. మనకి ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ అయిందనుకో, దేవా ఉన్నావా, అసలు ఎక్కడున్నావనగానే ఎక్కిపోతులే అవి లోపలికి సూది అనుకుంటాం, ఎక్కకపోతుంది. నాయన నన్ను మర్చిపోయాను, నాకు తెలుసు అంట. నేను నా అనుభవంలో చెప్తున్నాను. మీరు ఏ విధంగా ఆయన మర్చిపోయారు? పాట పడుతుంది పైగా, ఉన్నవాడు నీవే, అనువాడు నీవే, చెప్పేవాడు నువ్వే, తన్నేవాడు నువ్వే, అదే గాయపరిచేవాడు నువ్వే, గాయం కట్టువాడు నువ్వే. కానీ గాయం చెప్తే నన్నెందుకు చేసావు గాయం అని అడుగుతాడు. పాడేది నువ్వే కదా. ఆ గాయం నాకు చేసావు అంటే నన్నేదో పరీక్షిస్తున్నాను, నిన్ను అణచాలి. అదే బైబుల్ ఎందుకు మేము రెండుసార్లు ద్వితీయోపదేశకాండం చాలా చదివి 29లో మీరు ఇంటికి అణచి ఒకసారి అనిస్తే సరిపోదు. ఆయన పైగా దేవుడు కదా, నిన్ను అణచాల్సిందే, తప్పదు. ఎందుకంటే శరీర స్వభావం అలాంటిది, జీవపు డమ్మం అలాంటిది. నిన్ను అణిస్తే అసలు ఎందుకు నన్ను కొట్టావు అని అంటావు కదా. ఈ దినాన్ని బుద్ధిని చెప్పాలి, నీ మనస్సులో ఉన్నదేంటో తెలియాలి. అందుకే నీ చుట్టూ పరిస్థితులను కూడా నేను మార్చి చూస్తా. అప్పుడు నువ్వు ప్రార్థనకు మానేస్తావో, ఎదుటి వారి మీద వేలెత్తి చూపుతావో, ఇలా చెప్తావో, అలా చెప్తావో, నిన్ను పరీక్షించడానికే. అణచి నీ మనసులోకి బయటికి తీయడానికే నీకు ప్రాబ్లం క్రియేషన్. నువ్వేమో సగం ఆత్మతో దిగితే ఇంకేం దొరుకుతాడు ఆయన అణచక్కర్లా, జస్ట్ నీకేం చేయకుండా ఉంటే చాలు, అంతే కదా. ఇక్కడ అదే అన్నాడు, నా గురించి విచారణ చేయనడలా మీరు వెంటనే ఏం చేస్తారు? నన్ను కనుగొంటారు. కింద 14లో అంటారు, నన్ను నేనే. ఇలా మీరు వెతికితే ఏమైనా వెతికితే దొరకవంటే, లేదు నేనే వచ్చి డైరెక్ట్ గా నీకు అప్రోచ్ అవుతా. అదే చూడండి, నన్ను నేను నీకు కనపరుచుకుంటాను. కనపడ్డాడు ఎక్కడ దేవుడు? వెతకలేదైతే నువ్వు ఆత్మతో కనుక ఆరాధిస్తే ఆత్మయే ఉన్న దేవుడు చాలా బాగా అర్థం అవుతాడు. అందుకే నువ్వు అలగొచ్చు దేవుని దగ్గర. ఏంటి నాన్న నువ్వు మరి నువ్వు అనొచ్చు. డాడీతో ఎలా మాట్లాడతావు? నాన్న
నువ్వు చేయకపోతే నేను అసలు వినను, నేను రాను అంటామా? మన తండ్రితో, పరమ తండ్రితో ఇంకా బ్రేవ్గా. ఎందుకంటే ఈయన ఇంకా డమ్మీ, ఈ లోక ఫాదరు డమ్మీ ఫాదరు, ఇంకా ఏమంటే అద్దె తండ్రి లాగా. ఆ తండ్రి ఒరిజినల్ ఫాదర్. ఏది జరగాలన్నా ఆయన, నీ ఆజ్ఞ లేదే ఏదైనా జరిగినా జరగచ్చు. అంత మంచి తండ్రిని పెట్టుకొని ఈ తండ్రి చేయలేదు, ఆ అమ్మ చేయలేదు, ఆ అక్క చేయలేదు, వాళ్ళంతా నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు, ఎడవచ్చా? అందుకని ఒక మాట చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. అది కాదమ్మా, 16 చదువుతాం. కాబట్టి అన్నము పానము విషయాలలో, అన్నపాన విషయాలు ఏంటి, పండగ చేద్దాం అనుకుంటే ఏంటి, అమావాస్య ఏంటి, విశ్రాంతి దినం ఏంటి, ఈ విషయాలు ఉన్నాయి కదా. వీటి విషయంలో మిమ్మల్ని ఎవరు జడ్జ్ చేయకుండా అవకాశం ఇవ్వకండి. జడ్జి చేసే అంటే మీరు ఏంటి ఇలా చేశారు, మీరేమో దేవుడికి బిడ్డలు అంటారు, ఈరోజు అమావాస్య కాబట్టి నేను ఈ పని చేయను అంటారు, ఇంటికి గుమ్మాలు కట్టాలి కాబట్టి పసుపు తెద్దామా అంటారు. పసుపు పెట్టుకో, కానీ దేవుడి పేరు ఉంది ఇక్కడ, నీకు ఇష్టమైతే పెట్టుకో. ఈ పసుపు గురించి, కుంకుమ గురించి, పొట్టు గురించి, గాజుల గురించి, ఈ వీటన్నిటి విషయంలో నీ దగ్గర ఏముంది ఆన్సర్? ఈ 4 మాటలే చెప్పాడు. అన్నం, పానం, పండగ, అమావాస్య, మళ్ళీ విశ్రాంతి దినం. విశ్రాంతి దినం ఎప్పుడు? ఇశ్రాయేలుకి ఆదివారం అని ప్రార్థన చేస్తున్నారు చాలా మంది పాస్టర్స్, పాప నిరక్షరాస్యులు, అన్ఎడ్యుకేటెడ్స్, చదవలేదు. అందుకే యేసుప్రభు గారు ఎవరైనా మీరు చదవలేదా, చదువు రాదా అని, అయ్యో చదవాలనైనా నేను వచ్చేవరకు ఏం చేయాలి? చదువుటైను, ధ్యానించుటైను ఉండాలన్నాడా? వీళ్ళు చదవకుండా ఏంటి ఇష్టం వచ్చినట్టు ఇందాకేదో దాన్ని చూస్తామండి. వాళ్ళు తప్పు పట్టడం కాదని, కానీ ప్రపంచ శాంతి కోసం. శాంతి ఆయన ఉన్నాడంటే అక్కడ కుటుంబాలు విడిపోతాయని, కుటుంబాలే విడిపోతాయని దేవుడు చెప్తే శాంతి చేసి ఏం చేస్తావు? శాంతి చేస్తే అయ్యిద్దప్పుడు చదవలేదా? నేను వచ్చే ముందు ఏం జరుగుతాయన్నాడు? యుద్ధములు, భూకంపాలు, పోరాటాలు, ఒక రాజ్యం మీదకి ఇంకొక రాజ్యం. ఈ చదవలేదా? మరి శాంతి ఏంటి నాయన? ఇది జరుగుతుందే మాలో విశ్వాస తీవ్రత కొరకు అని పెట్టమనండి. విశ్వాస తీవ్రత కొరకు మహాసభను పెట్టమని ఒక్కడు శాంతి అంట. ఎందుకంటే భూమికి ఏదో పెద్ద సహాయం చేసేస్తున్నాం మేము, శాంతిమంతులం, శాంతి కాముకులం అని చెప్పుకోవడానికి మనం చేసే పనులు సొంత దండగైపోతున్నాయి. చదవకపోతే వాక్యం అలా పబ్లిక్ చేసేస్తారు. లోకంలో చాలా మందికి ఇది తప్పని తెలియకుండా ఎలా అయితే తప్పులు చేస్తున్నారో, చేయకూడదు అన్న విషయాన్ని కూడా వీళ్ళు చేసి బ్యానర్లు కట్టి ఉపవాసం చేయొద్దు అనేది ఎందుకు వచ్చింది బయటకు ఈ సబ్జెక్ట్ అంటే, మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు ఇట్లాంటి ఉపవాసం నాకు అవసరం అని నేనే చూసుకున్నావు, చేయకండి ఉపవాసం. అయితే అది కాదు, నీ శరీరాన్ని నలగొట్టుకోవాలంటే నీవు దానికి తిండి పెట్టకూడదు. కానీ మనం ఏమన్నా నాయన ఒక్క పూట తినలేదు నేను, అసలు నాకు అసలు లో గ్లైసమిక్, కళ్ళు తిరిగిపోతూ, లో బీపీ అనుకుని గటగట తిన్నాం అనుకో, ఏమవుద్ది? తిన్నాను కదా అని ఏమొస్తుంది? మత్తు వస్తుంది. మత్తుతో ఉన్నాం అనుకో, ఇంక నీకేం ఐకిక విచారం వస్తుంది, నిద్రపోయి అసలు ఏం నా జీవితం అని. అదే ఆకలితో ఉన్నావు అనుకో, నిద్ర రాదు, ఏదేమైనా నువ్వే దాన్ని దిక్కుని తెలుస్తుంది, దుఃఖపడతావు. ఇంకో 2 గంటల నుంచి ఆకలి, పూట నుంచి, ఒక్క పొద్దు నుంచి 2 పొద్దులు చేసి, 3 పొద్దులు చేసి, ఒక రోజు ఇవాళ ఏదో బాగుంది నేను ఎక్స్టెండ్ అయినా శక్తి మీద నేను చేస్తానంటారా? అమ్మ ఒక రోజు ఉపవాసం, మంచి ఫుడ్ అంతా టేబుల్ మీద అరేంజ్ చేయండి, తినేయాలంతే.
యేసుప్రభు గారు ఎన్ని రోజులు ఉన్నారు? 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటే ఎవరు వచ్చారండి? దేవుడు ప్రత్యక్షమై బిడ్డ నీ కోరిక ఏమిటో తెలియచెప్పుము అన్నారా? సాతాను వచ్చింది. ఉపవాస దినాలు చేస్తున్న వాళ్ళకి వెళ్ళి నాయన మరి ఇది యేసుప్రభు గారు చేస్తే 40 దినాలు చేస్తే సాతాను వచ్చింది, ఒక్క గిర్రులు తిప్పి ఈ లోకాధికారం ఎవరికో తెలుసా అని చెప్పింది. ఎవరిని? క్రియేటర్ని. ఈ లోకాన్ని చేసిన ఆయన్ని పిలిపించుకొని తీసుకొని వెళ్ళి ఒక్కసారి చూడు, గిరగిర చూడు. ఆయన కెపాసిటీ 1 సెకండ్, మనమైతే 1/2 సెకండ్ కాదు కదా. ఎంత చూస్తూనే ఉన్నాం మనం. చూపించి అంటూ ఆయన 1 సెకండ్ చూపించి నువ్వు జస్ట్ సాగిపడు అంటే ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు చెప్పండి? నీ దేవునికే మనకు ఒక్కదండి సెన్సిబిలిటీ. ఏదో ముందు నాకు పెట్టించు, నీకేంటి మొక్కేస్తాను. అందుకే ఏసవ మీద కోపం వచ్చింది. నువ్వేం చేస్తున్నావు? ఎర్రని కూర వండుకుంటున్నావు. ఎర్రగా ఉందంటే అట్రాక్టివ్. మనం కూడా ఇప్పుడు పోసేసుకుంటాం కదా మీకు తెలిసే స్టాల్స్ లో మంచిగా మామూలు న్యాచురల్ కలర్స్ తో అంటే డల్ గా ఉంటుంది, తెలియదు మాలాంటి ఎర్రగా ఉందనుకో, వాట్ ఏ వండర్ఫుల్ ఫుడ్ అని మింగేస్తాం. తర్వాత అదేమవుతుంది? క్యాన్సర్ ఎక్కడ మొత్తం 2030 కల్లా క్యాన్సర్ ఫ్యామిలీస్ చక్కగా ఉంటాయంట. సో ఫుడ్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కానీ ఏదైనా రోగం వస్తే ఎవరి మీద ఎత్తున్నాం? ఇంత ప్రార్థన చేశాను ఆయన. ఉపవాస ప్రార్థన కూడా నేనున్నాను. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి ఒక జ్యూస్ మాత్రమే కదా తాగొచ్చినది, నీకు నాకు మధ్య సీక్రెట్. కానీ ఇక్కడ ఎంత ఎలా ఉన్నాను, ముఖం వికారంగా చేసుకోవాలా నేను? ఏంటమ్మా అని చెప్పకముందే ఉపవాసం ఉన్నా అక్క అన్నా, మరి ఏం లేదు నాకే ఇచ్చావు ఈ రోగం అంటే దేవుడు ఏం మాట్లాడాడంట? చచ్చిన తర్వాత నీ క్రియలు ఉన్నాయి కదా, చూడు ఏం చేసావు ఉపవాసం. అయ్యో ఇది నేనై ఉన్న నా ఇమేజ్ ని, నా క్రియల్ని నేను ఎలా దాచగలను? నీ క్రియలు నీ వెంట వస్తున్నాయి, పోవు. కాలంతో పాటు పోయింది అనుకున్నారు. ఎవరి క్రియలు పోవు. చచ్చిన తర్వాత ఆయన దగ్గర జడ్జిమెంట్ డే రోజు ఇలా నిలబడగానే క్రియలు రెడీగా ఉంటాయి. నువ్వు కదా నీ అనుకునే అయ్యో నేను ఎవరు కాదు, తప్పది. ఆయన ఎదుట ప్రత్యక్షము కావలేను. ఇది జరిగిపోద్ది వద్దన్నది. ఏమన్నా భయం అనిపిస్తుందా? భయం అనిపిస్తుందా? అందుకే అన్నమా పానమా విశ్రాంతి అమావాస్య జడ్జి చేయించుకోకండి ఎవరి చేత. కాన్ఫిడెంట్ గా ఉండాలి ఆయనలో బ్రతికేదానికి. అందుకనే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29 చూద్దాం. 29వ వచనం. నీ సకలమైన అపవిత్రతను పోగొట్టి. ఏ అపవిత్రత? దీని వల్ల అపవిత్రత, మనసులో ఆలోచన వల్ల అపవిత్రత, శరీరంతో తీర్చుకున్న కోరికల వల్ల కలిగిన అపవిత్రత, ఇలా ఏందని చెప్పను, నేత్రాశ వల్ల కలిగిన అపవిత్రత, జీవపు డమ్మం వల్ల కలిగిన అపవిత్రత, శరీరేచ్ఛల వల్ల కలిగిన అపవిత్రత. 1 2 ఈ అపవిత్రతలన్నిటినీ పోగొట్టేస్తేనే మీరు రక్షింపబడతారు. అది చేసేది ఎవరు? నేను. ఐ మీన్ దేవుడైనా యెహోవా చేస్తాను. ఇలా చేయడమే కాదు, మీకు కరువు రానీయక. ఎల్లుని అనుకుంటేనే సచ్చి ఉంటే సైంటిస్టులు ఏం చెప్తున్నారండి? సూపర్ ఎల్లుని వల్ల మనకి వర్షాలు పడకు. 1 సంవత్సరం అయితే మనకు రిజర్వాయర్ లేవా, ఆనకట్టలు లేవా, నీళ్ళు లేవా, సముద్రాల్లో కాబట్టి సముద్రం తోడు చేసుకున్నాం. ఈ సూపర్ ఎల్లుని ఎన్ని సంవత్సరాలు ఉండదట? 4 సంవత్సరాలు అంట. చొక్క దొరకదేమో బహుశా. కరువులు, అక్కడక్కడ భూకంపాలు, కరువులు. అమ్మ కరువు రాలేదు అనుకున్నాం, వచ్చేసిందా? సూపర్ ఎల్లుని ఎందుకు లోపల ఏదో జరిగిన డిప్రెషన్, అది ఎవరి వల్ల ఉంటుంది? ఇది ఎవరు చెప్తారు? నువ్వు చెప్పాలి కదా, నేను చెప్పాలి కదా, మరి నువ్వు మానకూడదు కదా. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మరి? అందుకే అంటున్నాడు, నువ్వు ఇవన్నీ అపవిత్రతలన్నీ పోగొట్టే ఘనత నాదే, నేనే మిమ్మల్ని రక్షిస్తాను.
ఈ రక్షించాలనైనా పాపం చేయకు, కరువులు ఎందుకు వస్తాయి అని ఫీల్ అవుతావేమో. నీ కరువు రానియకుండా ధాన్యమునకు ఆజ్ఞ. దేనికి? చెట్లు కదా. ఎట్లా ఆజ్ఞిస్తాడు ధాన్యానికి? ఇదిగో నువ్వు గింజగా పడ్డావనుకో, ఒకటిగా మూతి ముడుచుకొని కూర్చోకు. గింజకి చెప్తున్నాడు ఆయన. ఒకటిగా ఎన్ని అవ్వాలి? ఒకటి గింజేస్తే ఎంత కావాలని పంట ఆశపడుతున్నాడు నా బిడ్డ, అంతకు రెట్టింపు. ఎందుకంటే అతని ముఖంలో చిరునవ్వు చూడాలి. నేను నన్ను నమ్ముకున్నాడు. నన్ను నమ్ముకొని అపవిత్రతను పోగొట్టేవాడిని నేనని తెలుసుకొని, రక్షించేవాడు నేనని తెలుసుకొని, నా కొరకు పస్తైనా ఉంటానన్న తీర్మానం చేసుకున్నాడు నా బిడ్డ. నేను ఎలాంటి వాడినో తెలుసా? ఆకలితో ఉండనివ్వను. సో నేను నీకు ఎవరికి ఆజ్ఞిస్తాను? ధాన్యమునకు ఆజ్ఞ. ఏ దేవుడు చరిత్ర? దేవుడు అని చెప్పబడిన, దేవుళ్ళు అని పేరు పెట్టుకుని దేవుళ్ళగా పిలువబడుతున్న వారు ఎవరైనా ధాన్యమునకు ఆజ్ఞ ఇవ్వగలిగిన క్యాపబిలిటీ, క్యాలిబర్ ఉందా? బోరు పడుతుంది కానీ ఒక్క ఇప్పుడే తెలుస్తుంది కదా, వర్షం పడిపోతుంది కాసేపట్లో అని. ఎన్ని ఒక నెలే కదా, జూన్ జూలై 2 నెలలకే మనకి ఎండమాలను చూపించినట్టు చూపిస్తుంది. చిన్న తుంపర్లు పడుతుంది, పోతుంది. పైకి చూస్తున్నాడు రైతు, ఇక నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే అంటున్నాడు. అంతకు మంచి గత్యంతరం లేదు కదా. నేను కరువు రానియను, నన్ను నమ్ముకో. నీ అపవిత్రత తొలగించి నేను రక్షించేస్తాను. కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి డెవలప్. కష్టపడితే కష్టే ఫలి అన్నారు కాబట్టి నీ సన్నిధిలో నేను కనపడను. ముందు నా పనులు చేసుకుని నేను బాగా సెటిల్ అయిపోయిన తర్వాత, మేము స్టార్టింగ్ లో అలా మేము కొంచెం బాగా కొన్ని ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, టీచ్ చేసుకొని తర్వాత పనిచేయాలి. ఒక్కటి వీకెట్ డిపో మీద దేవుడు ఎన్నాళ్ళు ఉంటాయి దేవుడు అయితే నా పని దేవుడు పోండి వెదజల్లండి. అక్కడ వాక్యము కొరకు ఆత్రం కలిగిన కొన్ని జీవులు ఉన్నారు, నా వాళ్ళకి ఏం కావాలి? మాకు బిల్డింగ్ కావాలని ప్రార్థన చేయమని అనరు. ఏం కావాలి? వాక్యం 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 చెప్పాలి. దుప్పి నీతి వాకుల కొరకు ఆశపడినట్లు నేను నా ప్రాణము, నువ్వు కాదు, నువ్వు డేంజరు, నీ ప్రాణము కొరకు ఆశపడాలి. నువ్వెందుకు అంటే, నువ్వు అంటే నీ శరీరం, నీలో ఉన్నవాడు ఆత్మ. ప్రాణము ఆత్మతో అంత ప్రాబ్లం లేదు, కానీ శరీరంతో చాలా డేంజర్. కానీ ఇది దేంతో మింగులై ఉంది? ప్రాణముతో ఆత్మతో మింగులై ఉంది. ఇది సరేలని చోటిచ్చాం కదా, ఏమంటది? ఫుడ్ పెట్టవా అంటది. అవును కదా, నీకు ఆకలి వస్తుంది, లేకపోతే లేవలేవు కదా అంటే బిర్యానీ లేదా అంటది. కోపం వస్తుంది, పెడతావు. ఇవాళ మళ్ళీ నాకు ఇవాళ రేపు పిక్కలతో తింటావా, పచ్చళ్ళు పెట్టుకున్నా అంటే పచ్చళ్ళతో ఏం తింటాం? నోరు ఏమైందంట? రుచి కావాలంటదంట. సై తప్పిందంట. సై ఎక్కడ తప్పుతుంది? సై ఎప్పుడు వస్తుంది? అన్నప్పుడు. అంటే మంచి మసాలా దట్టించి స్పైసీగా ఉంటే అప్పుడు సై సై అంటదంట. ఇద్దరు నేర్చుకోవాల్సింది. వాక్యము నీలో ఉంటే, వాక్య ప్రకారం నీ ప్రవర్తన ఉంటే తిండి పెట్టని ఏంటని నేర్చుకుంటాం. అదే అంటున్నాను. ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి చేస్తా నేను. లోకము యొక్క ప్రాచీన స్వభావం మింగిలైతే ఇవి నీకు రుచించవు. ఇది టైం ఉంటుందా? ఎందుకంటే పాట స్టార్టింగ్ ఇదే. అందుకనే హోషియా గ్రంథము, ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము. పొద్దున్న మా సార్ చెప్తే కానీ వెళ్ళి గంటన్నర చెప్పారంట. మా వాళ్ళు బ్రెయిన్లు ఎలా ఉన్నాయో మరి. ఆమోస్ గ్రంథం ముగించేస్తానండి ఒక 10 నిమిషాల్లో. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము. ఎందుకు మారుస్తున్నాను? ఎప్పుడైనా అనిపించిందా? మీ పండుగ దినాల్ని ఏం చేస్తారట? పండుగ అంటే ఏంటి? మనకి
హ్యాపీ 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 కదా. నేను క్రిస్మస్ గురించి చెప్పట్లా, మనకి ప్రతిరోజు పండగ అనే పాటలు కూడా పెట్టుకుంటాం మనం. ఎంత అందరం కలిసి ఉంటే పండగ అంట కాదు, అందరు కలిసి ఉంటే కడుపు మండుతూ ఉంది. నా ఇంట్లో నా ఫుడ్ అంతా అయిపోతుంది, ఇలా ఏడ్చేవాళ్ళు చాలా ప్రత్యక్షంగా కొంతమంది చూస్తుంది. పండుగ, మీ పండుగ దినాలు ఎందుకు పండుగ దినాలు దుఃఖ దినాలు చేశామంటే, పండుగలో తినడం నేర్చుకున్నాం, తాగడం నేర్చుకున్నాం, తిరిగి లేచి ఆడటం నేర్చుకున్నాం. మీకు ఇంకా ఇశ్రాయేలు పండుగ దినాలంటే వాళ్ళు జాతరలో ఏం చేశారంటే హిస్టరీ తెలిస్తే భయంకరంగా ఉంటది. బట్టలను కూడా తీసి నాట్యం చేసేవాళ్ళట. అవసరమా? అందుకు ఏంటి, నేను ఆడటానికి వేస్తేనే నువ్వు ఇలా తిట్టేస్తావా? పైగా నోవాహు దినాలు ఎలా ఉన్నాయంట, ఎంత డేంజర్ అయినా, ఎంత కఠినాత్మకమైన 2030 లోపు, అంటే రౌండ్ ఫిగర్ చెప్తున్నా, 26 యొక్క యాంగిల్లో మనం చూడకూడదు, హిస్టరీ చూడాలి. బిఫోర్ ఎలా ఉందో పరిస్థితులు నీకు తెలియదు, నీకు ఎంత అవసరం అంత రాయించాడు. నీకు ఇంకా కావాలి అనుమానమా? వచ్చి హిస్టరీ చాలా ఉన్నాయి లింకింగ్స్, వచ్చి వినివేళ్ళు, అనుమానించుకో తోమలాగా. అందుకే అంటున్నాడు, మీ పండుగ దినాలు దుఃఖ దినాలుగా మార్చేస్తాను, మీ పాటలను ఎలా చేస్తాను, ప్రలాపం ఏడుపు పాటలు చేస్తాను, అందరి మొలల మీద గోనె పట్ట కట్టిస్తాను, అందరి తలలు గుండు చేసేస్తాను. ఏంటి ఆయన ఎంత సైకోగా ఉన్నావు? ఎందుకుండదండి ఆయన మాట వినకపోతే? ఒక తండ్రిగా నీ బిడ్డ నీ మాట వినలేకపోతే నీకు ఎంత కోపం వస్తుంది? అది న్యాయమేనా? ఎస్, న్యాయమే. ఎందుకని? కానీ కష్టపడి, ఇది ఒకటి యాడ్ చేయాలి మళ్ళీ మనం, కష్టపడి కని, మళ్ళీ కన్న తర్వాత వదిలేదు, నేను పెంచుతూ పెద్ద చేసి ఉంచితే చివరికి వీళ్ళు నన్ను బతించుకోరా, వీళ్ళకి నా ఆస్తి అనాథాశ్రమానికి రాసేస్తాను. కరెక్టేనా? కరెక్ట్ చేశారన్నా మీరు, మిమ్మల్ని పట్టించుకోకపోతే అని మనం కూడా మద్దతు తెలుపుతాం. కరెక్టే కదా? మరి దేవుడి విషయానికి వచ్చినప్పుడు, మీ సకల అపవిత్రతను పోగొడతాను అన్నప్పుడు, నిన్ను అభివృద్ధి పరచడానికి ధాన్యానికి ఆజ్ఞయిస్తానన్నప్పుడు నువ్వు ఎవరిని గుర్తించాలి, ఎవరితో ఉండాలి కదా? నువ్వేం చేసావు? నీకు కావాల్సింది నా ద్వారా ఒక పాటగా, డ్రమ్లో రెడీ అవ్వు, తబలా రెడీ అవ్వు, మీరు రిధంలో ఏవో చెప్తారు కదా పాటలు పాడేటప్పుడు, 2-4 8-4 ఏమో మాకు తెలియదు, మాకు అంత నాలెడ్జ్ లేదు. వీళ్ళు ఏంటో నెంబర్లు చెప్తారు అనుకుంటున్నాం. ఆ నెంబర్లు పెట్టి పాట కావాలి, పాడండి, తప్పట్లు కొట్టండి, ఎగరండి, గంతండి. దానివల్ల ఏమొచ్చానండి? ఆత్మకి మంచి ఎక్సర్సైజ్ అయిందండి బాడీకి, అంతే, ఏం అవ్వాల. అది ఇలా కూర్చోనండి, శ్రద్ధగా నా మాట విని గైకొనేడలా నువ్వు దీర్ఘాయుష్మంతుడవి. ఎవరన్నా ఒక్క రోజు ఐసీలో ఉంటారు కదా, వాళ్ళకి చెప్తారు కదా, ఇవాళ రేపన్నమ్మా మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాట పాడి ఇంకంతే మీకు దీర్ఘాయుష్మంతుడు అయిపోతాం అని చెప్పమనండి. పోను ఎందుకు ఆ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని చెప్పమనండి. ఆయన చేతిలో దేవుడే పరమ వైద్యుడు, వైద్యుడే కదా పరమ దేవుడు వాళ్ళ దృష్టిలో. దేవుడు అనుకున్నాయని చెప్పమని ఆయన ఏం డైలాగ్ వేస్తారు మీకు తెలుస్తారు, అంతా పైవాడు. మరి మీరెందుకండి? ఏం లేదండి, కొయ్యటం, తీయటం, పెట్టడం, ఊపిరుంటే బతికున్నాడమ్మా అని చెప్పడం, లేకపోతే మా చేతనైనంత చేసాం. ఎట్ట చేసాం? చేతనైనంత చేసాం, కానీ మా వల్ల పైవాడు ఇష్టం అండి. మరి మధ్యలో నీ పాత్ర ఏంటండి కదా? సో మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? మనకి ఇష్టం ఉండదు, మనకి ఏమి ఇష్టం. అందుకే మీరు ఏం చేస్తారంటే పాట పాడేద్దామా, మీ పాటను ఏం చేస్తాను, ఏడుపు. ఇప్పుడు పాటలు పాడే వాళ్ళ దగ్గర ఈ బ్యానర్ పట్టుకుని నిలబడండి, మీ పాటలు ప్రలాపంగా మారుస్తానన్నాడు దేవుడు. ఇవే చేయాలి. ఇక మనం అంత్య దినాల్లో ఉన్న మనం చేయాల్సింది ఇవే. ఇంకా మీ అయ్యో బాబు మీ తలని బోర్డు చేసేస్తానన్నాడు. మీకు ఎలాంటి బాధ ఉంటుందంటే, ఒక్కడే కొడుకు పుట్టాడు అనుకో, ఒక్కడే కొడుకున్నాడు అనుకో, వాడు పోతే ఎంత దుఃఖం వస్తుందో అలాంటి ఫీలింగ్ ఇస్తాను నేను. అదే అంటున్నాడు, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపాన్ని పుట్టిస్తాను. గుర్తు వస్తుందండి. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది నాయనా? దాని అంత్య దినము ఘోరమైన శ్రమ దినము. ఇది అంత్య దినం ఎలా ఉంటుందంట? ఘోరమైన
కఠినమైన శ్రమ దినంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను నెమ్మదిగా సుఖంగా ఉండాలి అనుకోవడం క్రైస్తవుని లక్షణం కాదు. ఆయన అన్నాడు, నేను అనేకులకు వివాదాస్పదముగా. ఎలా ఉన్నాడంటే యేసుప్రభువు వారు? మరి ఆయన ధరించుకున్న క్రైస్తవులు సెకండ్ నిద్రపోనికూడదు మనం ఎవరిని. ఎందుకంటే ఇక్కడ నిద్రపోనిచ్చామని, ఇక్కడ జోలపాట పాడామనుకోండి, చెప్పనందుకు నిన్ను, అసలు తెలుసుకోనందుకు ఇద్దరిని, అదే నిన్ను ప్లస్ అతన్ని ఇద్దరిని తీసుకెళ్లి పాతాళంలో పడేస్తాం. చెప్పావనుకో, వాడు వెళ్ళలేదనుకో, చెప్పిన నువ్వు సేపు, చెప్పినా వినందుకు ప్రాబ్లం. చెప్పకుండా ఉండకూడదు. వాడు మారడు కనుక నేను చెప్పను అన్నావనుకో, వాడిని శిక్షిస్తాను, వాడిని కామన్గా శిక్షిస్తాను, నిన్ను మరింతగా. సో మనం ఏం చేయాలి? మా పాటలు ఒకటే పాడకండి అమ్మా. దేవుడు నువ్వు చెప్పినా చెప్పకపోయినా మంచోడేనమ్మా, వింటాడమ్మా, ఆయన మేలు చేసేవాడమ్మా, కాదనటల్లా. కానీ అసలు అవన్నీ చేయగలిగిన దేవుడు మనల్ని ఏం చేయమన్నాడో తెలుసుకోని చెప్పటానికి వచ్చిన వారిని నిరాకరించకుండా చూసుకో అని నీకు చెప్పాలి. ఇక్కడ కానీ మరెక్కడైనా కానీ దేవుని గురించిన వార్త, నిజమైన వార్త రోజు రోజుకి కరువైపోతుందంట. అందుకే చూడండి, కిందే ఉంటది, కిందే 11వ వచనంలో అనుకుంటా, రాబో దినముల యందు దేశంలో నేను క్షామాన్ని గుర్తిస్తాను. అవునైనా, అవును, మాకు వానలు పడుతుంది, ఎండలు ఎక్కువైనాయి, అవును క్షామం వస్తుంది, కరువు. నో, మీరు అనుకుంటున్న క్షామం కాదది. ఏంటనగా అది అన్నం లేదు, పానం లేదు అనే క్షామం కాదు, లేకపోవటం వల్ల కాదు, కానీ యెహోవా మాట వినకపోవటం వల్ల వచ్చే క్షామము. దేవుడు మాట వినకపోవడం వల్ల వచ్చిందా ఈ క్షామము అని తెలుసుకోవాలట. యెహోవా మాట వినకపోవటం వల్ల కలిగే క్షామంగా ఉండును. ఇది తెలుసుకుని నువ్వేం చేస్తావంటే, జనులు ఏం చేస్తారంటే, కాబట్టి జనులు ఇక దేవుని మాటను వెతకటానికి, వెతికితే దొరుకుతానని చెప్పాడు కదా. ఎప్పుడు చెప్పాడు? కరువు రాకముందు కదా చెప్పాడు. కరువు వచ్చిన తర్వాతట వెతుకుతున్నారట. దేనికోసం? దేవుని మాటను వెతకటానికి. నాయనా, ఈ సముద్రం నుండి ఆ సముద్రంకి వెళ్ళనా, ఈ నది దాటనా, ఆ నది దాటనా, ఈ దిక్కుపోనా, ఆ దిక్కుపోనా అంటారంట. అప్పుడు సంచరిస్తారు కానీ, పోతారు కానీ, వెతుకుతారు కానీ దొరకదు. ఉందా? నేను వెతుకు, అందుకే యెహోవా దొరుకు కాలం, అంటే ఆయన దొరికే కాలం ఒకటి ఉంది. ఆయన దొరుకుతున్నాడు. ఇప్పుడు ఎట్లా దొరుకుతున్నాడు? నువ్వు అబ్జర్వ్ చేసినట్టు మహాల్స్ లో ఉన్నాడు, నువ్వు ఊహించిన ప్లేస్ లో ఉంటాడు ఆయన. రా, విను, గ్రహించు, క్షామం నుండి తప్పించుకో. అందుకనే ఇంకొక మాట, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం ముగింపుకొచ్చేసానండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనం. 16వ అధ్యాయము 33. చేర్చుకొనడు కదా పురుషులు. 16వ అధ్యాయం 33. అంటే పై వచనం కూడా చదివితే 32 చదవండి. మీరు చదవండి. అన్యులను చేర్చుకొను కదా అంటే 31 కూడా చూడండి. నీవు ప్రతి అడ్డదోవను, ఏంటట వెతకాల్సి, నువ్వేం చేస్తున్నావు? నీ పాటలు రోగం ఎందుకు చేసాను తెలుసా? నువ్వు ప్రతి అడ్డదోవను, గొళ్ళను, ప్రతి రాజవీధిని ఏం చేసావు? బలిపీఠం కట్టచ్చు. వేసి చేసినట్లు కూడా చేయట్లేదు. నువ్వు వేసి చేయనట్లు చేయక జీతము పుచ్చుకోకుండానే బలిపీఠం కట్టేస్తున్నావు. వ్యభిచారిణి యొక్క భార్య తన పురుషుణ్ణి త్రోసేసి అన్యజనులను చేర్చుకుంటుంది కదా. వ్యభిచారి అయితే ఒక భార్య పురుషుని ఏం చేస్తుంది? త్రోసేసి అన్నిటి కదా చేర్చుకుంటుంది. పురుషులు వేసలు కూడా పడుపు చూపిస్తారు. ఇవి కామన్ గా జరుగుతాయి కదా. నీ విటకాండ్రు నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు రండి. వ్యభిచరించడం అంటే మీకు చెప్పాను, లోకంతో సాంగత్యం చేయటమే ఆయన దృష్టిలో వ్యభిచరించడం.
నలుదిక్కుల నుంచి వచ్చిన వాళ్ళతో వ్యభిచరించి అనగా వాళ్ళతో సాంగత్యం చేసి మీరుండండి అని మీరే వాళ్ళకి పొదుపు సొమ్మిచ్చి వారందరికీ మీరే సొమ్మిచ్చుచూ వచ్చితివి, గిఫ్ట్లు ఇచ్చుతూ వచ్చితివి. మీ జారత్వమునకు ఇతర స్త్రీల జారత్వమునకు డిఫరెన్స్ ఏంటో తెలుసా? వ్యభిచరించుటకు ఎవడైనా వెంట తిరగటం లేదు, నీ వెంట తిరగటం లేదు, నీకు పొడుపు సొమ్ము ఇవ్వటం లేదు, నువ్వే ఎదురు జీతం ఇస్తున్నావు. లోకంతో సాంగత్యం చేయడానికి నువ్వే నీ జీవితాన్ని పెట్టుబడిగా పెడుతున్నావు. నేను దీని గురించి అడగకుండా ఉంటానా? కామన్ గా ఉన్న వ్యభిచారం చేసే పని కంటే ఘోరంగా ఉందండి. నువ్వు లోకంలో ఇంకా వేస్ట్ లైఫ్ జీవిస్తున్నావేంటి అన్నీ తెలుసు. సో ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట చూచి తిని, అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, గడపలు కదిలిపోవునట్లు, గడపలు పగిలిపోవునట్లు. సారీ, ఆమోస్ కాదండి, హోషేయ గ్రంథం. ఇది కూడా చెప్పొచ్చు కానీ టైం ఎక్కువైపోతుంది, అందుకని హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లుగా నువ్వు సంబరపడిపో మాకు, సంతోషపడ మాకు. నీవు నీ దేవుణ్ణి విసర్జించి, మనం చదవకూడదండి, బైబిల్లో మొత్తం వ్యభిచారం ఉందండి. వ్యభిచారం అంటే దేవుని దృష్టిలో నువ్వు అనుకునే వ్యభిచారం కాదు సుమా, కాదు. దేవుణ్ణి వదిలిపెట్టడమే వ్యభిచారం. ఇంకేమన్నా అన్ని జనులు సంతోషించినట్లు సంబరపడిపో మాకు, సంతోషించు మాకు. నీవు నీ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీద నీ ధాన్యమును బట్టి నువ్వేం కోరుకున్నావు? నీ ధనం మీద నువ్వేం కదా కొడుకు ఏమంటారు, కూలి కావాలి, ఎక్స్ట్రా కూలి. నీ ధాన్యానికి నువ్వు ఇవ్వడం ఏంటి? ధాన్యం ఏంటి? నీకు ఇవ్వబడిన వాక్యం. దాన్ని ఎంతనికి ఏమంటావు? డబ్బులు ఇస్తారు, మేము మీకు విడిపెడతాము అంటారు. ఇంకా నేను చాలా చెప్పట్లో మీకు తెలుసు కాబట్టి 7వ వచనంలో చూడండి ఏమంటాడు. 7వ వచనంలో, శిక్షా దినములు వచ్చే ఉన్నాయి. అందుకే సంతోషించు మాకు, గంతులే మాకు. శిక్షా దినములు వచ్చే ఉన్నాయి. ప్రతీకారం కార్యము చేసినందుకు, నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు బ్రతకనందుకు, దాన్ని నేనేం చేశానో తెలుసా? వ్యభిచారంతో నేను కౌంట్ చేస్తున్నాను. ఎంత అసహ్యంగా ఉన్నావో నువ్వు నాకు, అందుకే నేను ప్రతీకారం చేస్తాను. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎదిగిన వారై తమ ప్రవక్తలు ఎలాంటి వాళ్ళెంత తెలివిగా అవివేకులు, దురాత్మను అనుసరించిన వారు వెర్రివారని మీరు తెలుసుకుంటారు. ఎప్పుడు శిక్షా దినము రోజు. సో ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. మీకు వాక్యం ఎక్కడ చెప్పబడుతుందో అక్కడికి రండి, వాక్యాన్ని వినండి, మనుషులు కాదు. వాక్యాన్ని పట్టించుకోండి, మనుషులు కాదు. మీరు ఎవరి కొరకు బ్రతకాలంటే దేవుని కొరకు బ్రతకాలి. ఆయన్ని బ్రతకాలన్నప్పుడు ఎదుటి మనిషిలో బలహీనతను, ఎదుటి మనిషిలో తప్పును. అందుకే అన్నాడు పౌలు గారు, ఇలా చెప్పి ఏమైపోతాను నేను భ్రష్టుని అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఎలా నమ్ముకుంటావు? నువ్వు ఎవరు నమ్మాలి? నీ పునాది ఎవరి మీద వేసుకోవాలి? దేవుడు వాక్యం మీద వేసుకోవాలి. ఇప్పుడు వాక్యమైన దేవుడి మీద నీవు పునాది లేదనుకో, ఎక్కడికి కొట్టుకొని పోతాం. గాలి వస్తుంది, కొట్టుకొని పోతాం. తుఫాన్ వస్తుంది, పోతాం. ఇంకా నీ పునాది ఏముంటది? సో ఒక్కరి యొక్క బలహీనతను చూసి నీ విశ్వాసాన్ని చెడగొట్టుకోకూడదు. దేవుడే చెప్పాడు, నన్ను దూషించమని వాళ్ళకి నోరిచ్చాను అని చెప్పాడు ప్రకటన గ్రంథంలో. అందుకని మన విశ్వాసాన్ని పోగొట్టుకుంటామా? ఆయన నిన్ను ఈ విధంగా నిందలేస్తున్నారు కాబట్టి నా విశ్వాసాన్ని నేను ఇంకా తీవ్రంగా ఉంటానన్న
మనసులో నీకు స్టామినా కావాలి కదా. ఇంకే ఒక లాస్ట్ ఒక మాట చూపించి ముగించేస్తాను. కీర్తన గ్రంథము 4వ కీర్తన 2వ వచనం. ఎంత కాలం నరులారా అంటే ఎక్కడోనండి, మాకు తెలియదు వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటారా? ఇప్పుడు ప్రజెంట్ బతికున్న వాళ్ళు ఎంత? 800 కోట్ల మంది పైగానే. వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడు? శిక్షాకాలం ఉందరా, నన్ను వెతకమన్నప్పుడు మీరు వెతకలేదు, వెతికితే మీ ధాన్యానికి నేను ఆజ్ఞ ఇస్తాను, మీరు డెవలప్ అయిపోతారు తెలుసా, మీ అపవిత్రత మొత్తం పోగొట్టేస్తాను తెలుసా అంటే వెతికారా? క్షామం వస్తుంది. ఏ క్షామం? మీరు అనుకునే క్షామం కాదు. ఈ విషయం అర్థమైపోయిందని ఇప్పుడు ఒక ఫైన్ డే వస్తుంది. ఖండాంతరాలకు పోయిన ఆయన దొరకడు, సముద్రాలు దాటిన ఆయన దొరకడు, ఇంకా దిక్కులన్నీ ఈ ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కు తూర్పు నుండి పడవ ఎక్కడికి వెళ్ళినా దొరకడు. ఇక నేను అడుగుతున్నాను, ఎంత టైం ఇమ్మంటారు? నరులారా, ఎంత కాలము నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు? దేవుడి క్వశ్చన్. ఎంత కాలము నా గౌరవాన్ని మీరు అవమానం చేస్తారు? ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించేస్తున్నానని పోగొట్టుకుని తిరుగుతూ ఉంటారు? ఈ లోకానికి మనం ఎత్తుంది అదే కదా. లోకంలో ఉన్నవన్నీ చూసి ఎంత మంచిగా ఉంది, ఎంత బాగుంది, ఇంకా చెప్పట్లా లోకం ఎంత బాగుంది అనడానికి ఒక 10 డిఫరెన్స్లు ఉన్నాయి. సరే 2 చెప్తాం అనుకున్నా కానీ టైం అవ్వట్లా. ఇక మీరు తెలుసుకోండి, మీరు ఎంతకాలం ఇద్దాం అనుకుంటున్నారు అవమానపరచడానికి? ఆయన అన్నాడు, శిక్షా దినములు వచ్చి ఉన్నాయి, మీ బోడి చేసేస్తాం మీ గుండెని అంటే మిమ్మల్ని అవమానం చేస్తాను. నాకెంత కడుపు కొట్టు మిగిల్చారు కదా మీరు, మీకు ఎంత టైం కావాలో తీసుకుని. ఇక మీ టైం అయిపోయింది. ఎంత కాలం అంటే టైం అయిపోయిందని అర్థం. ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు, ఎంత కాలం అబద్ధమైన వాటిని. అబద్ధాన్ని వెతకొచ్చండి. అబద్ధం ఇప్పుడు ఎదుగుతున్నదంతా అబద్ధమేనా? ఇంకెంత టైం ఇవ్వను నేను? టైం లేదని చెప్పాల్సిన బాధ్యత సత్యవంతులమైన మన మీద ఉంది. సో ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. ఏ విధంగా మనుషుల్ని మోటివేట్ చేసైనా సరే ఆయన వైపు త్రిప్పగలరు. మీ పని మీకు ఉంది. నేనేం లేదమ్మా వచ్చి వెళ్ళిపోవడం అని అనకూడదు రాణి గారు. నాకేముందన్నా నలుగురితో చెప్పిస్తున్నానని అనకూడదు సుబ్బారావు గారు. ఏం చేయాలి? నీ పని నీదే. నేనైనా నువ్వు చాలా కఠినమైన వాడని తొక్కేసి కుక్కట్టు కాయని లోపల వచ్చి భద్రంగా వచ్చాను అంటే ఏమన్నాడు? వారి దుర్మార్గుడా, దుస్తుడా, నేనంత కఠినమైన వాడిని అనుకున్నావంటరా? ఏం చేయమన్నాను నేను? ఎంత టైం ఇచ్చాను? ఏం చేశాను? సమయమును పోనీయక కుదురుతుందా? పోనీయకుండా అవ్వదు. అది వెళ్ళేలోపు మనం పర్ఫెక్ట్ అవ్వాలి. సో మిమ్మల్ని మీరు ఎగ్జామ్ చేసుకుని మీ పరీక్షలో మీరు నెక్కి ఆయన కొరకు నిలబడతారని ఆశిస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మీరేం చెప్పాలనుకున్నారో మీ బాధ, వేదన, రోదన మాకు ఇచ్చిన టైము అన్ని జ్ఞాపకం చేశారు. మేమైతే మనుషుల బలహీనతలు చూసుకొని నాకు నేను బలహీనపడిపోయి ఎన్నో విషయాలు నెగ్లెక్ట్గా ఉన్నాము. నన్ను రేపు క్షమించండి. మా పని మాకుందని గుర్తు చేశారు. మేము చనిపోయే చివరి క్షణం అయినా సరే మీ పనిని ముగించిన తర్వాతే బడా మంచి బిడ్డలు అనిపించుకుని మేము మీ దగ్గరికి రావాలని ఆశతో ఉన్నాం. అందుకు తగిన శక్తిని మాకు ప్రసాదించండి. నాయన, నరమాత్రులు మట్టిగా వెళ్ళిపోయేవాళ్ళం, మా మీద మీరు నాయన చాలి కలిగిన దేవుడిగా ఉన్నారు కనుక మిమ్మల్ని వెతుకుతున్న మాకు మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి. మేము అభివృద్ధి పొందేలాగా అనేక మందికి నీ స్వార్థను మోసుకెళ్ళే నాయన మీ రాయబారులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.